బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మంతా తుఫాను సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని కూటమి ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అనేక చర్యలు తీసుకుంటుంది. మీ అందరికి కూడా తెలుసు, గతంలో హుదూద్ తుఫాను కానీ విజయవాడలో బుడమేరు ముంచినప్పుడు కానీ ఆ పరిస్థితులను ఏ విధంగా మరి ప్రభుత్వం ఎదుర్కొన్నదో మీ అందరికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అధికార యంత్రాంగాన్ని, అధికారులని టెలికాన్ఫరెన్స్ ద్వారా, ఆయన పడవల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా ఆ యొక్క చిక్కుకున్న ప్రజలను అందరినీ కూడా పరామర్శించడం మరి మనందరికి కూడా తెలుసు. హుదూద్ తుఫాను ఎంత తీవ్రపరిచిందో, బుడమేరు ఎంత తీవ్రపరిచిందో, అంతకంటే ఎక్కువగా అక్కడ పాలన బాగా పనిచేసిందన్న సంగతి మనందరికి కూడా తెలుసు. ఇప్పుడు అదేవిధంగా మంతా తుఫాను గురించి మరి ఎటువంటి భయాందోళన కలగకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పటికే 11 సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ ఏరియాలో ఎలాగున్నదని IVRS ద్వారా, SMSల ద్వారా, వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి అన్నీ తెలుసుకుంటున్నారు. అంతేకాదు, మాకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఎప్పటికప్పుడు ఫోన్లతోటి మీ ఏరియాలో పరిస్థితి ఎలాగున్నది అని చెప్పి తెలుసుకుంటాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న ప్రేమ తెలుస్తుంది. మరి ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క వరదలకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఇప్పటికీ 19 కోట్లు మరి కూటమి ప్రభుత్వం గ్రాంట్ చేసి, దాని ద్వారా మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాలో అని చెప్పి గాలులకి స్తంభాలు పడిపోయే పరిస్థితి వస్తే కొన్ని వేల స్తంభాలని రెడీ చేయడం, అదేవిధంగా 857 JCBలని, క్రేన్లని ఏర్పాటు చేయడం, 757 విద్యుత్ మిషన్లని, ఒకవేళ రహదారి మీద చెట్టు పడిపోతే కోత మిషన్ తోటి వెంటనే కోసి అది సరిచేయడం, స్తంభం పడిపోతే అక్కడ JCB తోటి స్తంభాన్ని తొలగించి మళ్ళీ అక్కడ కొత్త పోలు వేసి చేయటం, ఇటువంటి ఒక ప్రణాళికతోటి ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి చేస్తున్నారు. అంతేకాదు, వైద్యపరంగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి SDRF దళాలు కానీ, NDRF దళాలు కానీ అప్రమత్తంగా ఉంచి ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి మరి ప్రభుత్వం ఒక్క ప్రాణం కూడా పోకూడదని చెప్పి మొత్తం యంత్రాంగాన్ని పరుగులెట్టిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతోటి, ముందు ప్రణాళికతోటి మనందరికి కూడా మరి ధైర్యం ఇస్తున్న ప్రభుత్వం ఇది. మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మన సమస్యలను తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చింది. దానికి ఫోన్ చేసి మన అవసరాలు మనం తీర్చుకునే పరిస్థితి కల్పింది. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు స్పందించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మనసావాచా కోరుతున్నాను.